అందరూ నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రాజోల్ రిపోర్టర్ రామన సోదరుని మాట్లాడుతున్నానండి. మరి మ్యాటర్ ఏంటంటే మన బాబు ఆదాయం తెస్తా ఇచ్చిన మిల్నామలు చేస్తా అని అటికాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చి అప్పులు తీసుకోవడానికి కూడా ఒక వారం ఉంటదని కనుగొని విజన్ ఉన్న విజనరీ లీడర్ అని నిరూపించుకున్నాడండి. మరి ఈయన అధికారంలోకి వచ్చాక పెరిగిన నిత్యావసర ధరలను అర్జెంట్ గా నియంత్రించకపోతే జనాలంతా కలిసి కూటమిని నియంత్రించేలా ఉన్నారని బయట టాకండి. గతంలో పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ అమలు చేస్తా అని ప్రజల చెవులో పువ్వులెట్టి ప్రస్తుతం రిచెస్ట్ సీఎం గా మీడియాకి ఎక్కిన ఘనత మన బాబోర్దేనండి. తెస్తాన్న ఆదాయం దేవుడెరుగు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే జీఎస్టీ రేటు -6% దించేశాడంటే ఈ 5 ఏళ్లలో ఆంధ్ర నాకు ఇచ్చేయడం గ్యారంటీ అనమాట. మరి అందలం ఎక్కి 6 నెలలు గడిచిపోయే, తల్లికి వందనం ఇయ్యకపోయే, స్త్రీలకు ఉచిత ప్రయాణం లేకపోయే, రైతన్నలకి ధరలు లేక కన్నీరు మిగిలిపోయే, మరి 60 ఏళ్ల భవిష్యత్తుని ఇప్పుడే ప్లాన్ చేయగలిగే విజన్ ఉన్న విజనరీ ఇస్తానన్న 6 పథకాలను 6 నెలలు అమలు చేయలేడా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.